మరోవైపు కోస్తాంధ్రలో కూడా వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గోదావరి, నాగావళి, వంశధార నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి జార్జ్ అందిస్తారు. జార్జ్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే గనక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరపి లేకోకుండా చెదురుమదురు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 125 మిల్లీమీటర్ల వర్షపాతం సైతం కూడా నమోదైంది. ప్రస్తుతం అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ ఉంది. ఒరిస్సా తీరం వెంబడి పయనిస్తూ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది రాగల 12 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. మరొక వైపు నైరుతి రుతుపవనాలు సైతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్లు ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. మరొక వైపు ఉపరితల ఆవర్తన ద్రోణి సైతం కూడా కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావంతో చూసుకున్నట్లయితే ఈ రోజు సైతం కూడా కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు, అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సైతం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అంతేకాకుండా తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఎగువన కురిసిన వర్షాల కారణంగా ఇటు గోదావరి, నాగావళి, వంశధార ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఆకస్మికంగా వరద ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సైతం కూడా హెచ్చరికలు సైతం కూడా జారీ చేసింది. ఎందుకంటే ఈ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక గత 2 రోజుల నుంచి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆయా వర్షపు నీరంతా కూడా ఈ నదుల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వరద ముప్పు కూడా పొంచి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, నంద్యాల, బాపట్ల వంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఆయా ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అల్పపీడన ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా చెదురుమదురుగా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. అయితే అల్పపీడన ప్రభావం ఏదైతే ఒడిశా ప్రాంతంలో ఇది కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇది ఉత్తరాంధ్ర జిల్లాల మీదే దీని ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అత్యధిక వర్షపాతాలు సైతం కూడా ఇటు విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలోనే ఎక్కువగా వర్షపాతాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. రాగల 2 రోజుల్లో సైతం కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.